ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన టీచర్స్ కోసము ఎంప్లాయీస్ కోసము దీక్షలో ఉన్న వెంకటరమణ అన్నగారికి మరి టీచర్స్ గ్రాడ్యుయేట్ అయిన ఎమ్మెల్సీ అయిన మరి మల్కా కొమరయ్య గారికి మరి ఈ రిటైర్డ్ టీచర్స్ ఇంకా ఉద్యోగులైన అసోసియేషన్స్కి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అసోసియేషన్ ప్రెసిడెంట్లు అదేవిధంగా వేదిక ముందున్న పెద్దలు మరి జీవితాంతము వారి జీవితం అంతా కూడా మరి రాష్ట్ర ఉద్యోగాల్లో అదేవిధంగా మరి టీచర్స్కి సంబంధించినంత వరకు వాళ్ళందరూ కూడా వారి హక్కుల కోసం వారి పెన్షన్స్ కోసము మరి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చిండ్రంటే వీళ్ళందరూ కూడా మరి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితికి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు తీసుకురావడం జరిగింది. మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఖజానా ఖాళీ చేసుకుంటుందా లేకపోతే వీరికి సంబంధించిన హక్కులని అదేవిధంగా వీరికి రావాల్సిన బకాయిలని మరి నెరవేరుస్తుందా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. మరి ఈరోజు మరి వెంకటరమణ అన్నగారు మరి అసెంబ్లీలో మీకోసం కొట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ దీక్షలో మీకోసం పోరాటం చేసి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి రిటైర్డ్ టీచర్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసము మరి పోరాటం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలో ఉంచాల్సిన పరిస్థితి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి ఏళ్ళ తరబడి పిల్లలకు బోధన ఉపాధ్యాయులు చేయడము ప్రభుత్వ శాఖల్లో నడిపించిన ఉద్యోగులు ఈరోజు తమ కుటుంబ పాలన కోసము పోషణ కోసము మరి ఈరోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా పథకాల పేర్లతో మరి ప్రచారం చేసుకుంటూ మరి ఈరోజు మరి గవర్నమెంటు ఏ విధంగా వారికి సంబంధించినంత వరకు మరి ప్రచార కార్యక్రమాల్లో నిధులతోని మరి వృధా చేస్తున్నారు. అదేవిధంగా ప్రచార యాత్రలు నిధులు ఉంటాయి కానీ వీరికి పెన్షన్స్ ఇవ్వడానికి వీరి బకాయిలు చెల్లించడానికి మాత్రము మరి నిధులు ఉండయి. మరి ఇది కేవలం పరిపాలన వైఫల్యమే కాదు, ఇది వృద్ధులపైన మరి ఉపాధ్యాయులపైన జరుగుతున్న అన్యాయం. అందుకే ఈ నిరాహార దీక్ష మరి ప్రభుత్వం మేల్కోవాల్సిన పరిస్థితి మనమందరం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి వెంటనే బకాయిలు విడుదల చేయాలి, పెన్షన్ చెల్లింపులు సమయానికి చెల్లించాలి, రిటైర్డ్ ఉద్యోగాలకి గౌరవం ఇవ్వాల్సింది మనం పోరాటం చేస్తాం. మరి పెన్షన్ వారి హక్కు, దాన్ని ఆపే హక్కు మరి ఏ ప్రభుత్వానికి ఏ రాజకీయ ప్రభుత్వానికి లేదు. మరి పోయిన ప్రభుత్వం ఏ విధంగా హింసించడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు వారి అనుసంధానంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి మరి చెప్పిన వాగ్దానాలన్నీ పక్కన పెట్టి మనందరినీ కూడా ఈరోజు రోడ్ ఎక్కే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా మరి మీ అందరి కోసం మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా వెంకటరమణ అన్నగారు అదేవిధంగా ఎమ్మెల్సీ మరి మల్కా కొమరయ్య గారు మరి పోరాటం చేస్తున్నాం. మనం అందరం కూడా సాంఘీభావం తెలియడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి కాంగ్రెస్కి సంబంధించినంత వరకు మరి కోటలు మూటలు కట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కోట్లు మూటలు కట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మన కోసం ఆలోచించే సమయం కూడా వారికి లేదు. మరి ఈ దీక్షని విజయవంతంగా చేయడానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.